హలో అండి. ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడేటట్లుగా 3rd to 10th క్లాస్ వరకు ఉన్న తెలుగు ఆల్ లెసన్స్ అండి. ప్రక్రియలో బట్టి మనం ప్రతి వీడియోస్లో చూస్తున్నాం. సో నేను పాత ప్రీవియస్ చేసిన వీడియోస్ అనే ప్లేలిస్ట్లో పెట్టానండి. ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈ వీడియోలో వచ్చి మనం వ్యాస ప్రక్రియ కోసం లెసన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే కొన్ని ప్రక్రియల కోసం కూడా వీడియోలో చూద్దామండి. సో మిగిలిన వీడియోస్ కూడా చూడండి. అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం చూసినట్లయితే ఫస్ట్ లెసన్ చూసినట్లయితే నీటి అందాలండి. నీటి అందాలంటే దీనికి వచ్చి ఇతివృత్తం దర్శనీయ స్థలాలండి. అంటే నీటి అందాలంటే ఇప్పుడు తాజ్మహల్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా దాని అందం మనం చూద్దామని వెళ్తుంటాం. అంటే అదొక దర్శనీయ స్థలం అనేసి మనం గుర్తుపెట్టుకుంటాం. అలాగే నీటి అందాలంటే అందాలు చూడడానికి వెళ్తున్నాం కాబట్టి అది ఒక దర్శనీయ స్థలం అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఇదొకటి, ఇతివృత్తం వచ్చి సంస్కృతి అండి. ఈజీగానే గుర్తుంటుంది మనకి. ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మహాత్ముడు అండి. మహాత్ముడు అంటే ఇతివృత్తం వచ్చి స్ఫూర్తి అండి. ఒక మహాత్ముడు అంటే ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. గాంధీ ఒక మహాత్ముడు, ఆయన జీవితాన్ని మనం ఒక ఆదర్శంగా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. సో ఇతివృత్తం స్ఫూర్తి అండి. ఇక మనకి 3rd క్లాస్లో 3 లెసన్స్ వచ్చాయండి వ్యాస ప్రక్రియ మీద. ఇక మనం 4th క్లాస్లో చూసినట్లయితే మొదటి లెసన్ వినాయక చవితి అండి. వినాయక చవితి అంటే ఇతివృత్తం వచ్చి సంస్కృతి సాంప్రదాయాలు. అంటే వినాయక చవితి అంటే అది ఒక పండుగ, హిందువుల పండుగ కాబట్టి వినాయక చవితి అనేది ఒక హిందువుల పండుగ. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, సంస్కృతి సాంప్రదాయాలతో కూడుకున్నదని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రంజాన్ అండి. రంజాన్ అనేది ఎలా అంటే మనకి సంస్కృతి వచ్చింది, అది ముస్లిమ్స్ యొక్క పవిత్రమైన పండుగ. మనకి ఈ మంత్లోనే వచ్చింది కదండి రంజాన్. సో మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. అంటే వినాయక చవితి అంటే సాంప్రదాయం, అంటే హిందువుల ధర్మం ప్రకారం సాంప్రదాయంగా చేస్తారు. రంజాన్ అనే దానికి ఇలా ఇతివృత్తం సాంప్రదాయం అనేది లేకుండా ఓన్లీ సంస్కృతి అని మాత్రం ఇచ్చాడు ఇతివృత్తం. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ 5th క్లాస్ లెసన్స్ చూసినట్లయితే యాదగిరి గుట్ట అండి. యాదగిరి గుట్ట అనేది ఒక చూడదగిన ప్రదేశం కాబట్టి ఇతివృత్తం వచ్చి దర్శనీయ స్థలం మరియు సంస్కృతి అండి. అలాగే బోనాలండి. బోనాలు అనేది కూడా ఒక పండుగ లాంటిదే కాబట్టి మనం బోనాలు చేస్తుంటారు కదండి తెలంగాణలో. సో సంస్కృతి అండి. అలాగే క్రిస్మస్ కూడా ఒక సంస్కృతి. అంటే రంజాన్ పండుగ వచ్చిన సంస్కృతి వచ్చింది, అలాగే బోనాలు వచ్చినా అది ఒక సంస్కృతి వచ్చింది, అలాగే క్రిస్మస్ వచ్చిన సంస్కృతి వచ్చింది. సో ఇలా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుందండి. ఇక 6th క్లాస్ 7th క్లాస్ చూసినట్లయితే ఎటువంటి వ్యాస ప్రక్రియ మీద లెసన్స్ లేవండి. సో మన 8th క్లాస్ లెసన్స్ చూసినట్లయితే తెలుగు జానపద గేయాలండి. అయితే దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి. అలాగే రచయిత వచ్చి ఆచార్య బిరుదురాజు రామరాజు గారండి. రామరాజు గారు ఈ లెసన్కి రచయిత. అలాగే సెకండ్ లెసన్ చూసినట్లయితే సింగరేణి అండి. దీని ఇతివృత్తం వచ్చి సహజ సంపద అండి. సో దీనికి వచ్చి రచయిత అనే వాళ్ళు లేరండి. ఇక 9th క్లాస్ లెసన్స్ చూసినట్లయితే మొదటి లెసన్ అండి వాగ్భూషణం అండి. అయితే దీనికి ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి. అలాగే రచయిత వచ్చి ఇరువెంటి కృష్ణమూర్తి గారండి. సో మీరు అలా గుర్తుపెట్టుకోండి. భాషాభిరుచికి సంబంధించిన వారు ఎవరంటే కృష్ణమూర్తి గారు. నెక్స్ట్ నేను ఎరుగిన బుర్గులా అండి. బుర్గులా గారి కోసం రాసింది ఎవరంటే పివి నరసింహారావు గారు రచయిత అండి. అలాగే దీని ఇతివృత్తం స్ఫూర్తి అండి. అంటే బుర్గులా గారిని మనం ఒక ఆదర్శ వ్యక్తిగా తీసుకున్నట్లయితే గాంధీ మహాత్ముని ఎలా ఆదర్శంగా తీసుకుంటే స్ఫూర్తి ఎలా వచ్చింది, అలాగే ఈయన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకుంటే స్ఫూర్తి కలుగుతుంది అనేసి గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇక మన 10th క్లాస్ లెసన్ చూసినట్లయితే ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. ఇది యొక్క భాషా వ్యాసం అండి. ఇవన్నీ వ్యాసాలండి, వ్యాస ప్రక్రియకు చెందినవి. సో ఇది మాత్రం భాషా వ్యాసం అనేసి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అన్నది. అలాగే ఇతివృత్తం వచ్చి భాషాభిమానం అండి. అలాగే రచయిత వచ్చి సామల సదాశివ గారండి. నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే గోల్కొండ పట్నం అండి. ఆదిరాజు వీరభద్రారావు దీని రచయిత. అలాగే ఇతివృత్తం వచ్చి తెలంగాణ సంస్కృతి వైభవం. అలాగే ఇది ఒక చారిత్రక వ్యాసం అండి. సో మనం ఇందాక ఎవరి భాష వాళ్ళదన్నది ఎలా వ్యాసమైందో అలాగే గోల్కొండ పట్టణం అనేది ఒక చారిత్రక వ్యాసం అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే లక్ష్య సిద్ధి అండి. ఇది తెలంగాణ ఆవిర్భావం. అలాగే ఇది సంపాదకీయ వ్యాసం అండి. సో ఇవండి వ్యాస ప్రక్రియ మీద ఉన్న లెసన్స్. ఇక మన నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే పద్యాలు ప్రక్రియ మీద ఉన్న లెసన్స్ చూద్దాం. సో 3rd క్లాస్కి వచ్చి వేమన శతకం అండి. దీని ఇతివృత్తం వచ్చి విలువలండి. ఎక్కడైనా సరే 3rd, 4th, 5th క్లాస్కి ఒక విధంగానే ఉంటాయండి. నైతిక విలువలు ఉంటాయి ఇతివృత్తం. సో మీరు 3rd క్లాస్లో ఓన్లీ విలువలే ఇచ్చాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మార్క్స్ తీయడానికి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి క్లియర్గా చూడండి.
ఇక 4th క్లాస్లో వచ్చి సుమతి శతకం అండి. దీని ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. అలాగే 5th క్లాస్ వచ్చి నీతి పద్యాలు. దీని ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. అలాగే 6th క్లాస్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా మనకి పద్యాలు అన్నట్టు ఇవ్వడండి, శతక సుధా అలా ఇస్తుంటాడు కాబట్టి ఇక్కడ శతక సుధా అని ఇచ్చాడండి. సో శతక కవులు అలాగే నైతిక విలువలు అండి. ఇంకా 7th 8th క్లాస్లో కూడా శతక సుధా, శతక కవులు అలాగే నైతిక విలువలే సేమ్ అండి. 6th 7th 8th ఒకటేనండి. శతక సుధా అని పేరు ఉంది మనకి. అలాగే 3 4 5కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. మనం అలా చూసుకోవాలండి, ఈజీగా ఉంటుంది. వేమన శతకం అని 3rd క్లాస్కి ఒక పేరు ఉంది. 4th క్లాస్లో సుమతి శతకం. అలాగే 5th క్లాస్కి వచ్చేటప్పుడు నీతి పద్యాలు. మీరు ఒక స్ట్రక్చర్లో గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఫస్ట్ ఏమో వేమన గారు, తర్వాత సుమతి శతకం, తర్వాత నీతి పద్యాలు, తర్వాత మన 6th క్లాస్ నుంచి శతక సుధా అండి 8th క్లాస్ వరకు. మళ్ళీ 9th క్లాస్లో మళ్ళీ పేరు మారిందండి, శతక మధురిమ మారిందండి. సో శతక కవులు నైతిక విలువలేనండి. ఇంకా 10th క్లాస్లోకి వచ్చేటప్పుడు కూడా శతక మధురిమ, మన 9th 10th ఒకటే గుర్తుపెట్టుకోవచ్చండి. శతక మధురిమ ఇది ఒక శతక కవులు రాసిన శతక మధురిమ అనే పాఠ్యాంశం. అలాగే నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలు కూడా ఉన్నాయండి. 10th క్లాస్లో ఆధ్యాత్మిక విలువలు కూడా యాడ్ అయ్యింది ఇతివృత్తం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవండి ఈ వీడియోలో వ్యాస ప్రక్రియ అలాగే పద్య ప్రక్రియ గురించి పూర్తిగా 3rd to 10th క్లాస్ వరకు ఉన్న లెసన్స్ అన్నీ కంప్లీట్ చేశానండి. ఇప్పటి వరకు చాలా మటుకు అయిపోయిందండి, మనకి 80% అయిపోయాయండి లెసన్స్. ఇంకా 20% మిగిలినవండి, అవి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా పెడతాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.